హలో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సంక్రాంతి. మీరు సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అండి? మేమైతే ఎలా చేసుకుంటున్నాం ఏంటనే చెప్పి వీడియో మొత్తం కూడా షూట్ చేశాను, చూసేసేయండి. ఓకేనా? లవ్లీ బుజ్జితలు చూడండి, నా దగ్గర శారీతోనే డ్రెస్ ఇలా స్టిచ్ చేయించాను అనమాట. నేనైతే స్టిచ్ చేయలేదులేండి, అంటే నాకు అంత టైం లేదు, అందుకోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ చేయించేశాను. బాగుంది కదా బుజ్జితల్లి? చూడండి, తీస్తాను నాకు వీడియో. సో మరొకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరందరూ చక్కగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకొని ఉండుంటారని నేను అనుకుంటున్నాను. సో అమూల్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ తరపున మీకు అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మార్నింగ్ లేవగానే ఇంకా చిన్నగా బుజ్జిగా రంగోలీ అయితే పెట్టాను. అది కూడా ఏంటంటే లవ్లీ డ్రా చేసిందన్నమాట టెర్రస్ పైన. ఇది ఇలాగే వేయమని చెప్పింది, అందుకోసం అని చెప్పి వేసేసి నా ఫేవరెట్ చెరుకు గడ్డలు ఇవి మాత్రం ఖచ్చితంగా వేస్తానండి. నాకు ఎందుకో చెరుకులో 2 టైప్స్ ఉంటాయి కదా, ఇది చాలా ఇష్టం అన్నమాట. తినడానికి చాలా బాగా నచ్చుతాయి, అంటే మెత్తగా ఉంటుంది, స్మూత్గా బాగుంటుంది. చిన్నప్పుడు మెమరీస్ బోల్డ్ అని గుర్తొస్తాయి ఈ చెరుకు గడ్డలు చూసినట్లయితే కనుక. సంక్రాంతి వచ్చినప్పుడు బాగా తినేవాళ్ళం. హలో వీడియో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడే రంగోలీ వేసి వచ్చాను, ఇంకా లవ్లీ లెగలేదు. ఇయర్ రింగ్స్ పెట్టుకొని వస్తా. హలో హరిగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం వడ వేస్తున్నానండి, అంటే గారు పిండి నిన్న, అంటే లాస్ట్ వ్లాగ్ మీరు చూసినట్లయితే కనుక హరిగారు మినపప్పు చాలా ఎక్కువ నానబెట్టేశారు. అందుకే దాన్ని కొంచెం రుబ్బి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు తీసి పక్కన పెట్టాను, చెయ్యాలి. దానికంటే ముందు ఈరోజు మా వాళ్ళందరికి కూడా నేను ఏంటంటే పొంగలి, అంటే స్వీట్ పొంగలి, పాయసం, గారెలు, పులిహోర ఇవన్నీ కూడా చేసి పెడతాను అన్నమాట. వాటన్నిటి కోసం ప్రిపరేషన్గా నానబెట్టాను. ఇంతలోప చాయ్ పెడుతున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గారెల్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను, అందుకోసం అని చెప్పి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది పిండి అయితే మిక్సీ పట్టేసి నిన్నే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడు తీసి బయట పెట్టి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు అవి కలిపి గారెలు వేస్తాను అన్నమాట. ఈ పల్లీలు అయితే ఫ్రై చేసేసాను, దాన్ని కూడా ఆపేసుకొని ఇక్కడ టీ కూడా మంచిగా మసిలిపోయాయి కాబట్టి ఇంకా నేను, మా తమ్ముడు, హరి ముగ్గురం కూడా చాయ్ తాగేస్తున్నాం. పిల్లలైతే ఇంకా లెగలేదు, లేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా గారెలు తింటారు. ఈరోజైతే ఇంకా పల్లీ చట్నీ అన్నమాట. పల్లీ చట్నీ వచ్చేసి ముందు పల్లీలు ఫ్రై చేసుకున్నా కదా, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి పొట్టు తీసి వేసాను, అలాగే జీలకర్ర, కొంచెం ఉప్పు, చింతపండు ఇవి వేసేసి అన్నీ కూడా పచ్చి వేసేస్తాను అన్నమాట. మిక్సీ పట్టేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి వేరొక బౌల్లో తీసుకొని దానికి ఇంకా పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటే కనుక కొంచెం శనగలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. బట్ నేనైతే వేయలేదు. శనగలు వేసుకున్నా బాగుంటుంది, పచ్చి కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది, అట్లా రకరకాలుగా వేసి చేస్తుంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి గారెపిండిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపేసుకొని చక్కగా ఇంకా గారెలు వేసేస్తున్నాను. నాకు గారెలు వేయడం చాలా చాలా ఇష్టం, మా వాళ్ళకి తినడం చాలా ఇష్టం అన్నమాట నేను వేసే గారెలు. ఎందుకంటే ఏమి తగలకుండా టేస్టీగా భలే ఉంటాయి. చట్నీతోటి చాలా చాలా కమ్మగా ఉందన్నమాట. సో హ్యాపీగా తినేసాం. ఇంకా ఇన్ని గారెలు ఉన్నాయి, అందరం తినాలి. ఇంకా కొన్ని అయితే ఆఫ్టర్నూన్కి కూడా ఉంచేస్తాను, ఒకేసారి కాల్చి పెట్టేద్దామని చేసేసాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముందుగా నేను బౌల్లో పెసరపప్పు, పచ్చెనగపప్పు, బియ్యం నానపెట్టాను కదా పరమాన్నం చేసుకోవడానికి, కుక్కర్లో వేసాను. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 1 గ్లాస్ మిల్క్ అయితే వేసాను అన్నమాట. కొంచెం మెత్తగా ఉడుకుతుందని చెప్పేసి అదేమో అటుపక్క స్టవ్ మీద పెట్టేసి ఇటుపక్క ఏమో పాయసం చేసేస్తున్నాను. సగ్గుబియ్యం కూడా నానిపోయింది కాబట్టి బౌల్ తీసుకొని, ఈ బౌల్ అయితే నేను లూలుమాల్లో తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం వెళ్ళి ఇంకొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి. ఎంత బాగుందో అండి, అంటే వెయిట్ కూడా బాగుందన్నమాట. నాకు బాగా నచ్చింది. హరి అంటే అన్నారు నెక్స్ట్ టైం తీసుకెళ్తా, నీకు ఏం కావాలో తీసుకో అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ రోస్టెడ్ చేసినటువంటి సేమియా అన్నమాట, దాన్ని డైరెక్ట్గా యాడ్ చేస్తాను. అలాగే కొంచెం ఉడికిన తర్వాత మిల్క్ అయితే వేస్తున్నాను. 1/2 లీటర్ పాలు అయితే వేసేస్తాను ఖచ్చితంగా. మరి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకొక 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తాను అన్నమాట మళ్ళీ కావాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇలాచి దంచి వేసాను, అయితే షుగర్ వేస్తున్నాను.
పాయసం ఎప్పుడు కూడా బెల్లంతో కంటే కూడా షుగర్‌తో చేస్తాను ఎక్కువగా. మా వాళ్ళకి అలాగే ఇష్టం. పరమాన్నం మాత్రం ఎక్కువ బెల్లంతోనే చేస్తాను షుగర్ కంటే కూడా. అవును, మీకేది ఇష్టమండి? పాయసం ఇష్టమా? పొంగల్ ఇష్టమా? నాకైతే పొంగల్ చాలా ఇష్టం. పాయసం అంత ఇష్టపడను. మా ఇంట్లో కూడా డిఫరెంట్‌గా ఉంటారన్నమాట. అట్లా ఒకరేమో పాయసం ఇష్టపడతారు, ఒకరేమో పొంగల్ ఇష్టపడతారు. అట్లా మీకేది ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా వాళ్ళందరికీ పాయసం ఇష్టం. అంటే పొంగల్ కూడా ఇష్టం. నాకేమో పొంగల్ ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ అయితే ఇది ఎక్కడ తీసుకున్నాను అడుగుతున్నారు చాలామంది. ఇదేంటంటే ఈ బౌల్ నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. నాకు తెలిసి డీమార్ట్‌లోనో లేదంటే లూలు మాల్ కాదనుకుంటా. డీమార్ట్‌లోనే తీసుకున్నాను. ఇదైతే బావుంటదన్నమాట. ఇట్లా చిన్నవి పోపేసుకోవడానికి కానీ, లేకపోతే ఇట్లా ఫ్రై చేసుకోవడానికి వాటికి. కొంచెం గీ వేసి క్యాషు అలాగే కిస్మిస్ కూడా రోస్ట్ చేసేసాను చక్కగా. పాయసంలో వేసేస్తున్నాను. పాయసం అయితే రెడీ. ఆల్రెడీ మా వాళ్ళు ఇప్పటికి 2 సార్లు వచ్చింది లవ్లీ. మమ్మీ అయిపోయిందా అని. అంటే గీ మనం హీట్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తది కదా! ఆ స్మెల్‌కి వస్తూనే ఉంటదన్నమాట అయిపోయిందా అని. ఇంక వేడిగా తాగేస్తది అట్లా. అందరికి ఏసిచ్చేసాను బౌల్‌లో. తమ్ముడికి, హరికి, లక్కీ తాగడండి. కొంచెం చల్లగా తింటాడు. లవ్లీకి అందరికి కూడా. వాళ్ళు తింటున్నారు. ఇంతలోపు పొంగల్ కూడా చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను. అంటే ఒకేసారి అయిపోతే అన్నీ అందరం కూర్చొని ఒకేసారి తినేయొచ్చు అలా అని. కానీ పాయసం అయితే ఆల్రెడీ వేసిచ్చేసి వచ్చేసాను. తినండి ఇంతలోపు అని. ఇక్కడ చూసారు కదా, పొంగల్ అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలాచీ కూడా వేసేసుకొని ఇంక బెల్లం అయితే వేస్తున్నాను. ఈ బెల్లం తురమడానికి మా చిన్న పడిన తిప్పలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే అది ఫ్రిడ్జ్‌లో పెడతా కదా బెల్లం. తీసి పక్కన పెట్టేసరికి అది కొంచెం వాటరీగా అయింది. దాన్ని చాప్ చేసేసరికి చాలా కష్టపడ్డాడు పాపం. అది స్కిడ్ అవుతూ ఉండేసరికి. మొత్తానికి తురిమాడండి. సరిపోయేంతనే తురిమాడన్నమాట. చక్కగా దీన్ని యాడ్ చేశాను. ఇవన్నీ హరి చేసేవాళ్ళు, ఈ బెల్లం తురవడం ఇవన్నీ. బట్ ఏంటంటే ఈరోజు హాలిడే అని పేరుకే గానీ, అంటే నామకే వాస్ కానీ మార్నింగ్ నుంచి వర్క్ చేసుకుంటున్నారన్నమాట. అందుకోసం అని చెప్పేసి తనని డిస్టర్బ్ చేయకూడదు కదా! తను ఖాళీగా ఉంటే తనే వస్తారు. అంటే చెయ్యి అని నేను పిలవక్కర్లేదు. తనే వచ్చి చేస్తారు. ఏదన్నా పనున్నప్పుడు నేను పిలవనన్నమాట. అందుకే ఇంక మా చిన్నాకి అప్పచెప్పాను బెల్లం తురుమ్మని. ఇంక వాడున్నాడు కాబట్టి వాడిని తురుమ్మనా, లేకపోతే నేనే తురుముకునేదాన్ని. నెక్స్ట్ కొన్ని మిల్క్ అయితే యాడ్ చేశాను. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని షుగర్ కూడా వేసాను. ఎందుకంటే కొంచెం వాటరీగా, అంటే బెల్లం, షుగర్ 2 కలిపి వేస్తే చాలా బావుంటది అందుకని. అది మెత్తగా ఉడికిన తర్వాత పాలు కూడా వేసాను కాబట్టి కొంచెం కుక్ అయ్యాక దీనికి కూడా ఏంటంటే పొంగల్‌కి కూడా ఘీ యాడ్ చేసి క్యాషు అలాగే కిస్మిస్ ఇవి 2 వేస్తున్నాను. బాదం అవన్నీ కూడా కట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకులే అని చెప్పి వేయలేదన్నమాట. ఇవి రెండిటినే పాయసంలో కానీ దీంట్లో కానీ ఇవి 2 వేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. బట్ ఏం కూడా వేయలేదన్నమాట. సింపుల్‌గా చేశానంతే. దీన్ని ఒకసారి చక్కగా రోస్ట్ చేసుకొని పొంగల్లో వేసేసుకుంటే పొంగల్ కూడా రెడీ అయిపోతుంది. సంక్రాంతికి మీరేం చేశారండి? అన్నీ చేసుకున్నాం మేము కూడా మంచిగా హ్యాపీగా. హాలిడేస్ 3 డేసే కదా! ఏం అసలు ఎంజాయ్ చేసినట్లే లేదు. అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుంది మెరుపుతీగలాగా పండగ. పుసుక్కన వెళ్ళిపోయింది. నెక్స్ట్ అయితే పొంగల్ యమ్మీగా ఉంది. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు తినాలనిపిస్తుందన్నమాట. అలా అనిపిస్తుంది టెంప్టింగ్‌గా. పాయసం అయిపోయింది. పొంగల్ కూడా అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది ఇది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ రైస్ కూడా కుక్ చేసి చల్లార్చేసుకున్నాను. ఇప్పుడు లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని, అంటే ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసేసి, మామూలుగా అయితే వెల్లుల్లి వేస్తాను. వెల్లుల్లి కట్ చేసుకునే ఓపిక లేదు అందుకని చెప్పి వేయలేదు. నేనైతే పులిహోరలో వెల్లుల్లి వేస్తా. అప్పుడప్పుడు మధ్యలో తగులుతుంటే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అందుకని. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా అన్నంలో కలిపేసుకోవడమే. చెప్పా కదా, ఆల్రెడీ అన్నం అయితే కుక్ చేసి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో దీన్ని కలిపేసుకొని నిమ్మరసం పిండేస్తా అన్నమాట. నెక్స్ట్ ఇంకా మధ్యలో పిల్లలకి తలస్నానాలు చేయించడాలు ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా షూట్ అనేది చేయలేదు. ఇంక ఇక్కడ లవ్లీ చూడండి చక్కగా ఇది నా శారీస్‌లోనే నేను శారీ బిజినెస్ చేస్తున్నాను తెలుసు కదా చాలామందికి. తెలియకపోతే ఎవరన్నా ఉంటే గనక ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి, అమూల్య కలెక్షన్‌ని. దాంట్లో మీకు బిజినెస్‌కి సంబంధించిన శారీస్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ అయితే ఆ శారీస్‌లోనే యూట్యూబ్‌లో కూడా వీడియోస్ పెడుతున్నాను. చాలామంది షార్ట్ వీడియోస్ పెట్టమంటున్నారు. కొత్త స్టాక్ వచ్చాక అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అని చాలామంది అడుగుతున్నారు కూడా ఎప్పుడు తీసుకొస్తారు కొత్త స్టాక్ అని. సంక్రాంతి కదా మీరు ఆ బిజీలో ఉంటారని చెప్పేసి ఇంక నేను తీసుకురాలేదు.
ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఆ శారీతోటే ఇంకా డ్రెస్ అయితే ఇలా డిజైన్ చేయించానన్నమాట, స్టిచ్చింగ్ చేయించాను. బాగుంది కదా లవ్లీకి ఈ కలర్ చాలా బాగా నచ్చిందంట. దీంట్లో చాలామంది బ్లూ తీసుకున్నారు కదా, నావీ బ్లూ, బట్ లవ్లీకి మాత్రం ఈ కలర్ భలే నచ్చిందంట. రాగానే శారీ మమ్మీ నాకు దీంతో డ్రెస్ కుట్టవాంచి అని చెప్పి పక్కన పెట్టేసుకుంది. అందుకే దాంతో తనకి డ్రెస్ స్టిచ్ చేశాను. హరిగారు చూడండి పాపం మార్నింగ్ నుంచి వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. నేను కూడా పనులన్నీ అయిపోయాయి, చక్కగా తలస్నానం చేసేసి ఈ శారీ కట్టుకున్నాను రీసెంట్గా అని తెలియక కట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత అన్నారు హరి, ఎందుకురా పాత చీర కట్టుకున్నావు, నీకు ఎన్ని చీరలు ఉన్నాయి, ఏదో ఒకటి కట్టుకోండొచ్చు కదా అని. సర్లే ఏముంది, అయితే ఏమైందిలే, ఏదైతే ఏమైంది అని చెప్పి అన్నా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పనులన్నీ అయిపోయాయి కదా, ఇంకా హరి వస్తే అందరం కలిసి భోంచేయాలి. తను రావడానికి టైం పడుతుంది, మీటింగ్ ఉందని అని చెప్పేసరికి ఇంకా కరివేపాకు కోల్చి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా హరి వచ్చాక అందరం కూర్చొని భోంచేస్తున్నాం అన్నమాట. అన్నీ ఇలా పెట్టేసుకొని అందరం కూర్చొని అందరికీ వడ్డిస్తూ తినడం అంటే నాకు చాలా ఇష్టం. మీరు గమనించినట్లయితే ఎవరు మా ఇంటికి వచ్చినా లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చేస్తాను. అందరం కలిసి కూర్చొని భోంచేస్తే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. అన్నీ కూడా అందరికీ సమానంగా పెట్టుకుంటూ తినేస్తే అదో తృప్తి వేరుంటుంది. అందుకే ఇట్లా నేను చేస్తుంటాను అన్నమాట. అన్నీ పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం లెమన్ రైస్, అలాగే గారెలు, పాయసం, పొంగలి. ఇదే మా సింపుల్గా. మీరేమేం చేసుకున్నారండి? చక్కగా పూజలు అవన్నీ చేసుకొని ఉంటారు. కొంచెం నా గురించి కూడా పూజ చేసుకోండి మంచిగా. అమూల్య బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని. నెక్స్ట్ అయితే మా తమ్ముడికి లక్కీకి బట్టలు ఆర్డర్ చేశానండి, అంటే షర్ట్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. మార్నింగ్ వస్తుందేమో అనుకున్నా కానీ కొంచెం ఈవినింగ్ టైంకి వచ్చింది. వీళ్ళు వేసుకొనే లేదు పండగ పూట. వాళ్ళు స్నానాలు చేసేసి నార్మల్ టీషర్ట్లు వేసేసుకున్నారు. ఈవినింగ్ టైంకి వచ్చి వేసుకుంటారా అంటే ఏం పర్లేదు రేపు వేసుకుంటాం, రేపు కనుమ కదా అన్నారన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా మీకు చూపిస్తున్నాను ఏం ఆర్డర్ చేశానని చెప్పేసి. బాగుంది కదా, క్లాత్ కూడా నాకు నచ్చింది, మెత్తగా సాఫ్ట్గా ఉంది. అయితే నాకు అమెజాన్లో ఏంటంటే ఈరోజు ఆర్డర్ పెడితే రేపు వస్తాయి, కొన్ని మాత్రం ఒక్కొక్కసారి ఎందుకో డిలే అవుతూ ఉంటాయి. అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. హరికి ఆర్డర్ చేసింది అయితే ఇంతవరకు రానే లేదు అసలు. హరి నార్మల్గా మేము రీసెంట్ టైమ్స్లో జూడియోలో తీసుకున్నదైతే వేసుకున్నారన్నమాట. సర్లే అమ్మ మంది కాదు కదా పండగ అంటారు, అయితే మంది లేదు, మంది కాదని తెలుసు కానీ ఏంటో అలా అలవాట్లు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా సాయంత్రం చాయ్ పెట్టుకొని మళ్ళీ తాగడం ఇవన్నీ అయిపోయాయండి. ఇంకా లెమన్ రైస్ కొంచెం ఉంది, పొంగల్ కూడా ఉంది, అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. హరికి చాలా ఇష్టం నెక్స్ట్ డే మార్నింగ్ తినడం. ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి గారెలు, పొంగలి, పరమాన్నం ఇవన్నీ తిని బేజారు ఉంటుంది అన్నమాట ఒళ్ళంతా. అందుకోసం అని చెప్పి అన్నం కడుపు నిండా తినకపోతే రేపటికి ఇంకా నీరసమైపోతామని చెప్పి ఎగ్స్ కుక్ చేసుకొని ఎగ్ చేశాను. ఎగ్ టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే చేసి అన్నం అయితే పెట్టేశాను అన్నమాట. తృప్తిగా తినేస్తాం ఇంకా హ్యాపీగా. దీంట్లో కొంచెం వాటర్ అయితే వేయాలి, తర్వాత కొంచెం చింతపండు జ్యూస్ కూడా వేసేస్తే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మేము 5 మెంబర్స్ కాబట్టి 5 ఎగ్స్ యాడ్ చేశాను అన్నమాట. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా హ్యాపీగా డిన్నర్ చేసి పడుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోస్ని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది న్యూ కలెక్షన్ పెట్టమంటున్నారు, ఖచ్చితంగా పెడతాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి అమూల్య కలెక్షన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ అండి అందరికీ. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.